ఆహ్వానితులందరికీ నా వందనాలు, నమస్కారాలు. ఈరోజు నేను ఇక్కడ మాట్లాడడానికి కారణం 2017వ సంవత్సరంలో సిఎండి గారిని, శ్రీనివాసరావు గారిని కలుసుకోవడం, మరి వారు చెప్పిన మాటలు నేను విని ఇన్స్పైర్ అయ్యి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నాకు మనసు పట్టింది, చేయాలనేటువంటి ఉద్దేశంతో. వారు చెప్పిన మాట ఏమిటంటే, ఏమండి ఇక్కడ ఆఫీసులో కలిసినప్పుడు వారు చెప్పిన మాట ఏంటంటే, నా మహోన్నతమైన లక్ష్యం ఏంటంటే ఇక్కడ మన సభ్యులందరికీ కాదు, ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఆఖరికి స్వీపర్ దగ్గర నుంచి అందరికీ నేను వాళ్ళందరినీ కోటీశ్వరం చేయాలనేటువంటి ఉద్దేశం నాదండి. అది నాకు చాలా సంతోషం అనిపించింది. మామూలుగా సభ్యుల్ని చేయొచ్చు, కానీ పని చేసే వాళ్ళని కూడా ఆ స్థాయికి పెంచడానికి ఆయన చేస్తున్నటువంటి కృషికి నేను చాలా వందనాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా అసలు నేను ఇందులోకి రావడానికి మరి రాజారావు గారు కానీ, ఇక్కడ ఉన్నారు జేమ్స్ గారు కానీ ఉన్నారు కొంతమంది. అయ్యా నేను అసలు చేయలేను, పెట్టుబడి పెట్టలేను, నేను ఒక సామాన్య టీచర్ని, మరి అంతవరకే అప్పటికే నేను రిటైర్ అయ్యి ఉన్నాను, ఇక చేయలేను. నేను 1999లో నేను రిటైర్ అయ్యాను. మరి అటువంటి పరిస్థితుల్లో మీ దగ్గరికి నేను రావడం ఎట్లా, చేయడం ఎలాగా అనే దాని మీద మీకు ఎందుకు వచ్చి మాట్లాడండి, ఒకసారి చూడండి ఒకసారి అన్న తర్వాత, అది చూసిన తర్వాత నాకు ఒక రకమైనటువంటి వాటి మీద అభిమానం కలిగింది. చేసే పద్ధతులు ఏంటి, ఆ పద్ధతుల వల్ల మనకు వచ్చేటువంటి లబ్ధి ఏమిటి అనేది వారు వివరించిన తర్వాత నాకు దాని మీద నమ్మకం కలిగింది. వారు ఎలా చెప్పారంటే, మీరు చాలా తక్కువ బడ్జెట్లో ఉన్నారు, నేను అసలు అంత లక్షలు పెట్టి కొనే స్థాయి లేదు నాకు అసలు. అయినా వారు చెప్పిన మాట, చెప్పే విధానాన్ని నేను అర్థం చేసుకుని నేను మొట్టమొదటిగా ఒక ప్లాట్ తీసుకున్నాం అని అనుకున్నాను. కానీ ఆ తర్వాత అక్కడ జరిగేటువంటి కార్యక్రమాన్ని 2-3 సార్లు వెళ్ళి చూడటం, అలాగే ఇంకా కొంతమందిని తీసుకెళ్ళడం జరిగింది. నా అభిమానులు కొంతమంది వచ్చారు అక్కడికి, మరి వారందరి యొక్క సహకారాన్ని ఆయన గ్రహించారు. నేనే కాదు, నాకు 4 మనవళ్ళు, 2 కొడుకులు, 2 కూతుళ్ళు. వాళ్ళకి ఒక్కొక్కడికి ఒక మనవడు ఉన్నాడు. అందుకని నేను ఒక్కడే కొంటే కుదరదు అని 4గురికి కొనాలి. ఎందుకంటే ఇది మరి నన్ను వాళ్ళు ఆక్షేపించకూడదు, నా కూతుళ్ళు కొడుకులకే ఇచ్చారు కదా లేదని. అందుకనే వారికి ఈ విషయం చెప్పాను, అయ్యా ఇది పరిస్థితి, నాకు కొంచెం మీరు వెసులుబాటు ఇవ్వండి అంటే మీరు తప్పకుండా ఇస్తాను చెప్పి ఇచ్చినటువంటి వెసులుబాటుని సద్వినియోగం చేసుకొని అవి కొనడానికి నాకు అవకాశం వచ్చినందుకు నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సభలో. మరి ఆ విధంగా వారు ప్రోత్సహించడం అనేది, ఇప్పుడు నేను వెళ్ళి లక్షల్లో పెట్టి ఎవరి దగ్గర నేను కొనే స్థితి లేదు నాకు. అయినా ఇక్కడికి వచ్చి 4 ఫ్లాట్లు కొన్నానంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజున సగర్వంగా చెప్పుకున్నాను. ఇది చూసి 2017వ సంవత్సరంలో జరిగింది. అప్పుడు వారు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మాస్టర్ పొదురుకి వెళ్ళాలి మనం అన్నారు. వారు నేను కలిసి ఇక్కడి నుంచి కారులో పొదురు వెళ్ళాము. అక్కడ మా పిల్లలకి కూడా అందరికీ కూడా దగ్గర నుండి రిజిస్ట్రేషన్ చేయించి మాకు పట్టాలు దయచేశారు. అందుకని వారికి నేను వందనాలు తెలియజేస్తాను. కారణం ఏంటంటే చెప్పే మాటలు వేరుగా ఉంటాయి, చేసేటప్పుడు పనులు వేరుగా ఉంటాయి. కానీ అది చెప్పేటప్పుడు మాటలకి చేసేటప్పుడు పనులకి రెండింటికి సమానంగా ఉన్నాయి. అదే నేను నాకు వచ్చిన వాళ్ళందరికీ నేను చెప్పాను. అది వారిలో ఉన్నటువంటి గొప్ప. నాకు చాలా సంతోషం. వారు ఎప్పుడు
పెళ్ళిళ్ళలో కానీ ఏదైనా ఫంక్షన్లో జరిగినప్పుడు అక్కడ వస్తూ ఉంటారు. మచిలీపట్నం నేను కొంతమంది ఉన్నారు, వారు కూడా నన్ను అడిగినప్పుడు ఇదే చెప్తూ ఉంటాను, మీకు మీ డబ్బుకి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు, అది వారు అన్నారు, ఆ మాట నిలబెట్టుకుంటారు, ఆ విశ్వాసం నాకు ఉంది, మీరు కూడా ఉంచుకోండి. అది బహుశా రేపు 2030లో లేదా ఇంకా ముందు కావచ్చు, ఇంకా కొంచెం వెనక్కి కావచ్చు, జరుగుతుందని వారు చెప్పడం జరిగింది. అయినా నేను నమ్మాను కాబట్టి వారు ఎప్పుడు చేసినా ఎక్కువ కాలం పెరిగితే ఇంకా లాభం అవుతుంది, తక్కువ కాలం అయితే లాభం తక్కువ వస్తుంది అనేటువంటిది నేను నమ్మాను కాబట్టి వారు ఎప్పుడు చేసినా నాకు సంతోషం. అందుకు నేను సిద్ధంగా ఉన్నానండి. నాకు అలాగే మరి నేను ఈ మచిలీపట్నం చుట్టుప్రక్కల కానీ విజయవాడ చుట్టుప్రక్కల కానీ నేను స్థలం కొనడానికి నాకు ఇష్టం లేదు. ఏదో మీకు ఇట్లాగే ఏదో అప్పు చేసి ఏదో కొనాలని ఉంది, కానీ ఈ రాయితీలు చూసిన తర్వాత నేను వేరేది వేసుకుని ఏ విధంగా అయితే భవిష్యత్తులో నేను ఎక్కువ ఆదాయాన్ని పొందగలను అని నేను ఉంటుంది. స్థలం పోదు, ఆదాయం వస్తుంది, స్థలం పోదు, ఆదాయం వస్తుంది. ఇది నా లెక్క. దాన్ని నేను నిజంగా హర్షించాను, దాన్ని నేను సపోర్ట్ చేశాను. ఆ విధంగా చేయడం మంచిదని నాకు తెలిసినటువంటి ప్రతి ఒక్కరికి నేను చెప్పగలిగాను. అది నేను చేశాను, అది నాకు చాలా సంతోషం. మరి వీరందరూ అది మొట్టమొదటి కొన్నప్పుడు అందరూ అడుగు పెట్టినప్పుడు అదంతా కూడా అడవి, రాళ్ళు రప్పటితో ఉన్నటువంటి ప్రదేశం, అదంతా రోడ్లు వేసేటప్పుడు కానీ మొట్టమొదట మేము వెళ్ళాము. అదే మొదటి ప్లాటింగ్ ఒకటి నా పేరు గుర్తులేదు, కానీ అది చూసి ఇదన్నీ మంది అని చెప్పారు. ఎడవల్లి అని, ఈ ఎడవల్లి అనే ప్లేస్ చాలా విశాలమైనది, చాలా బాగుంది. అందులో అన్ని రకాలైనటువంటి ఆ మొక్కలు పెరగడానికి కావాల్సినటువంటి కాంపోనెంట్స్ ఉన్నాయి. అది మంచిదని చెప్పడం జరిగింది. నేను నమ్మాను, ఆ నేల చూశాను, చాలా బాగుందని. మరి నేను చెప్పిన వాళ్ళు కూడా నమ్మారు, వాళ్ళు కూడా తీసుకున్నారు. ఏది ఏమైనా ఒక మంచి పని చేసేటప్పుడు నలుగురికి చెప్పాల్సిన అవసరం మనకు ఉంది, చెప్పాను. ఆ విధంగా ఈ కార్యం చేసినందుకు నేను సంతోషంగా వచ్చి మీ ముందు మేము మాట్లాడగలుగుతున్నాను, లేకపోతే నేను మాట్లాడేవాడిని కాదు. కారణం ఏంటంటే అది సరిగా లేని పక్షం నేను కూడా మధ్యలో అప్పుడప్పుడు వెళ్ళి అది చూసి రావడం జరుగుతుంది, ఎలా ఉంది ఏమిటి అని. చెప్పింది నట్టు చేస్తున్నారు కాబట్టి నాకు వారి మీద విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది, అన్నీ ఉన్నాయి. అందుకని ఈ కార్యక్రమంలో వారి గురించి 2 మాటలు చెప్పాలనేటువంటి ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను. సావధానంగా విన్నందుకు మీ అందరికీ నా వందనాలు. అలాగే అందులో ఉన్న సభ్యులందరూ కూడా మంచి ఫలసాయాన్ని పొందాలని భగవంతుడు దీవించాలని, వీరు ఇటువంటి కార్యక్రమాలు అనేవి చేపట్టి ఉన్న ప్రజల్ని కోటీశ్వరులను చేయాలి, అది నా సంకల్పం. ఆ ఉద్దేశంతో వాటిని చేయడం మనసారా కోరుకుంటున్నాను. I wish you all the best. I wish you.